హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ఈ కథ రాసిన వారు సి. ఆనందరామం గారు. భార్యతో రెండో పెళ్లి. పార్ట్ 6. ఏం తెలుసు నీకు? అతడి ఇంట్లో ఎవరెవరు ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఆ వివరాలన్నీ నీకు తెలుసా? పోనీలే, నేనెవరో ఊహించావా? బహుశా వివేక్ అమ్మగారు అనుకుంటా. అవును. నేను ఎంతవరకు చదువుకున్నానో చెప్పగలవా? సరిగ్గా డిగ్రీ. ఊహించలేను కానీ బాగా చదువుకున్నారు. గడుసుదానివే. ఎంఏ పాస్ అయ్యాను. ఉలిక్కిపడింది యశోద. ఎందుకంత నివ్వెరపాటు? నేను మీ అమ్మగారు ఒక తరం వాళ్ళమే. మీ అమ్మగారు చదువుకున్నారంటే కలగని ఆశ్చర్యం నేను చదువుకున్నానంటే ఎందుకు కలగాలి? మీరు మీరు ఎంఏ పాస్ అయినా ఆర్థోటెక్స్గా కనబడుతున్నానని. అంతేనా? డిగ్రీలకు భావాలకి సంబంధం లేదు. అదీ కాక నేను మరీ ఛాందసురాలిని కాను. మా ఆయనకి మడి తడి ఇష్టం. ఆయన కోసం నేను పాటిస్తున్నాను. యశోద ముఖం జేవురించింది. మీకు ఇష్టం లేని పని మీరెందుకు చెయ్యాలి? ఆవిడ నవ్వింది. ఆయనకు ఇష్టం లేని పనులు అనేకం. ఆయనకి నచ్చచెప్పి నేను చేయించగలను. కొన్ని సందర్భాలలో ఆయనకి ఇష్టం ఉన్నట్లే ఉంటాను. అదే దాంపత్యం అంటే. రెండు జీవితాలు ఒకటిగా పెనవేసుకోవటానికి ఉభయ పక్షాల నుంచి కొంత అడ్జస్ట్మెంట్ అవసరం. కాదనలేకపోయింది యశోద. వివేక్ ఇంట్లో లేడా అని అడిగింది. లేడు. నిన్ను రమ్మన్నట్టు చెప్పాడు. వాడికి ఆడపిల్లలతో మాట్లాడడానికి చాలా బిడియం. నీతో ఇంత స్నేహం ఎలా చేశాడో చాలా ఆశ్చర్యంగా ఉంది. వస్తాడు. బహుశా ఒక అరగంటలో రావచ్చు. లైబ్రరీకి వెళ్ళాడు. ఇల్లు చూస్తావా? రాణి, ఇల్లు చూపించు. పరికిణి ఓణి వేసుకుని నాజుగ్గా ఉన్న 16 ఏళ్ల అమ్మాయి వచ్చింది. శుభ్రంగా ఉంది. ఒంటి మీద నగలు లేవు. చేతులకు మట్టి గాజులు, చెవులకు ఆర్టిఫిషియల్ దుద్దులు. ముఖం అందంగా లేకపోయినా ఆకర్షణీయంగా ఉంది. రండి అంది యశోదను ఉద్దేశించి. మొదట దేవిశంకర్ గారి గది చూపించింది. అది ఆఫీస్ రూమ్. పుస్తకాల ర్యాక్స్ నిండా భగవద్గీత, ఉపనిషత్తులు, అనువాదాలు ఒకవైపు, డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు మరొక వైపు ఉన్నాయి. గోడకి రామకృష్ణ పరమహంస తైలవర్ణం చిత్రం ఉంది. రెండు వైపులా 2 సోఫా సెట్స్ ఉన్నాయి. తర్వాతది రేవతి దేవిశంకర్ల పడగ్గది. రోజ్వుడ్ డబుల్ కాట్ మంచమది. డ్రెస్సింగ్ టేబుల్స్, సైడ్ టేబుల్, లైట్ షేడ్ కర్టెన్స్ చూడటానికి చాలా అందంగా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఆ తర్వాతది వివేక్ గది. ఈ గదిలోకి అడిగి పెట్టాలంటే భయంగా ఉంది అంది యశోద. రాణి కిసుక్కున నవ్వి రాణిని చూసినప్పటి నుండి తన మనసులో మొదలుతున్న సందేహాన్ని బయటపెట్టింది యశోద. వివేక్కి నువ్వేమవుతావు? ఏమీ కాను. నేను ఈ ఇంట్లో పనిచేస్తాను. పని మనిషివా? భలేవారండి. ఎందుకంత ఆశ్చర్యం? పని మనిషి అనగానే పుల్లమ్మ, మల్లమ్మ లాంటి పేర్లు ఉండాలని ఏమైనా రూల్ ఉందా ఏంటి? ముతక చీరలు పైకి ఎగగట్టి యాసగా మాట్లాడాలనా మీ భావన అని అంటుంది రాణి. అవునమ్మగారు, మీవన్నీ ఆధునిక భావాలని అన్నారు. నిజమనుకున్నాను. నన్ను చూసి అమ్మలక్కలంతా ఆశ్చర్యపోయినట్లే మీరు ఆశ్చర్యపోయారు. మా అమ్మగారే నయ్యం. పని చేయించుకుంటూ నన్ను చదువు చెప్పిస్తున్నారు. సిగ్గుపడింది యశోద. వివేక్ తల్లి మీద క్షణ క్షణానికి గౌరవం పెరుగుతుంది యశోదకి. దేవిశంకర్ ఎలాంటివాడో మీరా గదిలోకి వెళ్ళి చూడండి. నేనైతే లోపలికి రాను. ఇంటికెవరో వచ్చారు. బెల్ మోగింది. చూసి మళ్ళీ వస్తానని చెప్పింది రాణి. వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నడకలోనూ విలాసం ఉంది. వివేక్ గదిలోకి వచ్చింది యశోద. గది నిండా పుస్తకాలే. 4 గోడలకి పుస్తకాలు ర్యాక్స్ ఉన్నాయి. అవన్నీ నిండి టేబుల్ మీద, సైడ్ టేబుల్స్ మీద కూడా ఉన్నాయి. చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లుగా మంచం మీద కూడా పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ కూర్చుంది. ఫిలాసఫీ, సైన్స్ ఫిక్షన్ లాంటి చాలా వైవిధ్యం ఉంది ఆ పుస్తకాల్లో. నేను లోపలికి రావచ్చినా? వివేక్ గొంతు గుమ్మం దగ్గర నిలబడి అడుగుతున్నాడు. మీ గదిలోకి మీరు రావడానికి నేను పర్మిషన్ ఇవ్వాలా? ప్రస్తుతం మీరున్నారు కదా. రండి. కొంపదీసి నన్ను వెళ్ళిపోమన్నారు కదా. అతడు సిగ్గుపడ్డాడు. అది గమనించింది యశోద. ఏమీ అనుకోవద్దు, జోక్ చేశాను. అమ్మతో మాట్లాడ్డారా? పలహారం కూడా చేశాను. ఆవిడే స్వయంగా నాకు ఇచ్చింది. అమ్మ మీకు నచ్చిందా? చాలా నచ్చారు. అయితే మీ అమ్మగారు నాన్నగారు ఒప్పుకుంటే, మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. తెల్లబోయింది యశోద. పెళ్లి ప్రస్తావన వస్తుందని అనుకుంటుంది గాని ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇంత సూటిగా అడుగుతాడని అనుకోలేదు. మరికొన్ని సమావేశాల తర్వాత, ఎన్నెన్నో స్వీట్స్ నథింగ్స్ తర్వాత అతడు నన్ను చుట్టూ చేతులు వేసి
లాలనగా దగ్గరికి తీసుకుని చెవిలో ఈ ప్రస్తావన తెస్తే బాగుండేది. మీ అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా, మా అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా లోకాన్నంతా ఎదిరించైనా మనం పెళ్లి చేసుకుందాం అని రొమాంటిక్గా చెప్తే బాగుండేది. కనీసం ఈ ప్రస్తావన తెచ్చాకైనా నువ్వు నా దానివి అని దగ్గరికి తీసుకుంటే బాగుండేది అని యశోద మనసులో అనుకుంది. ఇది ఫ్రెండ్స్. తర్వాత యశోద వివేక్ ప్రేమను ఒప్పుకుందా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.